గాయ్స్, వెల్కమ్ టు వినీ డైరీస్. ఏంటిదని చూస్తున్నారా? ఎండుమిర్చి హల్వా అండి. మీరు విన్నది నిజమే అండి, ఇది ఎండుమిర్చి హల్వా. ఎలా చేసానో చూసేయండి. ముందుగా 5 ఎండుమిర్చి తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ షుగర్ అండ్ కొన్ని వాటర్ వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చిని బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన ఎండుమిర్చిని గ్రైండ్ చేసి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో 1 కప్ షుగర్ వేసి 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. షుగర్ అంతా కరిగి తీగపాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత 1/2 కప్ కార్న్ఫ్లోర్ ని వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ ని షుగర్ పాకంలో వేసుకోవాలి. 2 మినిట్స్ అలాగే కలుపుతూ ఉండాలి. అందులోనే ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్యలో 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్యాన్ కి అంటకుండా సపరేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ కి ఆయిల్ రాసి హల్వాని ప్లేట్లోకి తీసుకోవాలి. అది చల్లారాక తింటే స్వీట్ గా హాట్ గా చాలా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఉంటా, బాయ్ బాయ్.